సిరామిక్ లేని ఇల్లు ఉందండి. వాష్ బేసిన్ దగ్గర నుంచి, బాత్రూంలో కమోడ్ దగ్గర నుంచి, తినే ప్లేట్ దగ్గర నుంచి అన్నీ సిరామిక్కే కదా. ఇక ఎలక్ట్రికల్ దగ్గరికి వస్తే ఇన్సులేటర్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి సిరామిక్. ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, చదువుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా కొద్ది మందికే తెలుసండి. ఆంధ్రప్రదేశ్లో గూడూరులో ఓ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందని, అక్కడ సిరామిక్ టెక్నాలజీ ఉందని, అక్కడ మాత్రమే ఉందని, అది కూడా ఇండస్ట్రీతో టైఅప్ అయి ఉందని, మళ్ళీ వీళ్ళకి అటానమస్ అండి, ఆ పాలిటెక్నిక్ కాలేజీకి అటానమస్ హోదా ఉందని, ఆ ఇండస్ట్రీతో టైఅప్ అయిన క్రమంలో అనేక రకాలైన అప్రెంటిస్లు కానీ, ఇండస్ట్రీ ట్రైనింగ్ కానీ, గవర్నమెంట్ స్టైఫండ్ కూడా ఇస్తుందని చాలా కొద్ది మందికే తెలుసండి. అన్నిటికంటే ముఖ్యం, ఈ కోర్సు చదువుతున్నప్పుడే వాళ్ళు వచ్చి, ఆ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ కుర్రాళ్ళని కాస్త మంచి మంచి కుర్రాళ్ళని ఆల్మోస్ట్ వాళ్ళందరినీ పట్టుకుపోతారండి. మంచి మంచి ప్యాకేజీలు ఇచ్చి పట్టుకుపోతారు. మీకు తెలిసి ఈ మధ్యకాలంలో పాలిటెక్నిక్ వాళ్ళకు కూడా 2-3 లక్షల నుంచి 10 లక్షల దాకా ప్యాకేజీలు ఇస్తున్నారు. అలాంటిదే ఇది కూడా, పాలిటెక్నిక్ కాలేజ్ గూడూరు. చాలా తక్కువ మందికి తెలుసండి. పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకి, ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్తున్నారు చూడండి, వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇది. ఎందుకంటే అది తెలియదు పాపం, అదేదో అనుకుంటున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. ఆ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ఒకసారి చూడండి. చదివేస్తే అంటే ఇమ్మీడియట్గా ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు పాలిటెక్నిక్ వెళ్ళండి అంటున్నాము. అలాగే ఇప్పుడు లక్షలు పెట్టి ఇంజనీరింగ్ సీటు కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. కానీ పాలిటెక్నిక్ చేసేసాక 2వ సంవత్సరంలో అదే కాలేజీలో చాలా తక్కువ ఫీజుతో దర్జాగా వెళ్ళొచ్చు కదండి. ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా ఇక్కడ అప్లై అవుతాయి కదా. అది ఆ అవకాశం కూడా అందిపుచ్చుకోవాలి అంటే తెలివైన వాళ్ళు కొంతమంది అలా చేస్తున్నారు. అలా కూడా అంటే బీటెక్ చేయడానికి అదొక మార్గం. ఇటు త్వరగా ఉద్యోగం కావాలంటే ఇటు, తక్కువ ఫీజులో అదే మంచి కాలేజీలో చదవాలంటే అటు. వీళ్ళు సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి కాలేజీలు అని చెప్పడం నా ఉద్దేశం. ఇక మళ్ళీ సిరామిక్కి వచ్చేస్తాను. ఈ సిరామిక్ ప్రత్యేకంగా మీరు చూడక్కర్లేదు, మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా టైఅప్ అయి ఉంది. అప్రెంటిస్షిప్ల దగ్గర నుంచి, ఇంటర్న్షిప్ల దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఒకప్పుడంటే జస్ట్ 26 సీట్లే ఉండేవి. ఈ మధ్య అటానమస్ అయిన తర్వాత 96 అనుకుంటా, అప్పటి నుంచి ఇప్పటికి 60 సీట్లు ఉన్నాయి. చాలా తక్కువ మందికి తెలుసు. సో మరి సిరామిక్ టెక్నాలజీలో మంచి అవకాశాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు, చదివితే కెరీర్లో స్థిరపడవచ్చు అని నమ్మేవాళ్ళు దీన్ని అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి అని మాత్రం అడగండి. పాలిటెక్నిక్ సెట్కి వెళ్తారు కదండి, కౌన్సిలింగ్ పెట్టుకుంటారు కదా, అక్కడ ఇది కూడా ఒక ఆప్షన్ కింద తీసుకోవడం. సో నా సలహా అయితే పాలిటెక్నిక్ ఎవరు వెళ్ళాలనేది కూడా చెప్పానండి. అందరినీ వెళ్ళమని కాదు, వెళ్ళే క్రమంలో మంచి కోర్సులు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చాలామందికి తెలియని కోర్సులు పరిచయం చేస్తున్నాం. మొన్న స్పోర్ట్స్ స్కూల్ చేశాను కదండి, అంతకుముందు పాలిటెక్నిక్ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇదే చెప్తున్నా. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం ఇస్తూ ఉంటాను. షేర్ చేయండి మన వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ.